తన మాటను నిలబెట్టుకోవాలి అంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నారాయణపురం గ్రామస్తులు ర్యాలీగా వెళ్లారు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం సాగు చేసుకునే వారికే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి అంటూ కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పట్టా పాస్బుక్లు అందించాలంటూ తెలంగాణ ప్రభుత్వంపై అదేవిధంగా జిల్లా అధికారులపై న్యాయ పోరాటం చేస్తూ ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో న్యాయ పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి అంశం కేసముద్రం మందిరానికి సంబంధించినటువంటి నారాయణపురం గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేపడతారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళకు హామీలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు నారాయణపురం గ్రామం సంబంధించినటువంటి నాయకులు, నేతలు, గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు భారీ ర్యాలీ చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ పరంగా మీరు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పట్టా భూములు కావాలని మీరు కోరుతున్నారు, ఎలాంటి సమస్యల కోసం మీరు కలెక్టరేట్కి వెళ్తున్నారు, ఎలాంటి నినాదం చేస్తున్నారు? నా పేరు ధరావత్ రవి, నేను నారాయణపురం. మాది 60 ఏళ్ళ పట్టా భూములేమో ఎల్ఆర్పి భూ రికార్డుల ప్రక్షాళన రిజర్వ్ ఫారెస్ట్ కలిపిరు. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 2384 జీవోను 1959లో ఉన్న జీవోను తీసుకొచ్చి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చినాం. గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని కలిసి ఎంజాయ్మెంట్ సర్వే చేయించినాం. తర్వాత 2022లో ఎంజాయ్మెంట్ సర్వే రైతుల పేర్లు ఉండగా రైతు పేరు అడివని, తండ్రి పేరు అడివని తప్పుగా ధరణిలో ఎంటర్ చేసిరు. దాంతో మేము సీసీఎల్ఏను సచివాలయంలో 100 సార్లు ముట్టడి చేసినాం. 2024 సెప్టెంబర్ 1వ తారీఖున మేము సీసీఎల్ఏ ముట్టడి చేస్తే రెవెన్యూ మినిస్టర్ మాతోని చర్చలు జరిపి రైతు పేరు అడవి, తండ్రి పేరు ఉన్న అడవి ఖాతాలను తొలగియడానికి 94 జీవో ఇచ్చిండు. ఆ జీవో ఇచ్చి రైతు పేరు అడవి ఉన్న ఖాతాలను సంవత్సర కాలం అయింది. ఇంకా 500 ఎకరాలు అలానే ఉంది. జిల్లా కలెక్టర్ అడవి అనే పేరు తొలగించట్లేదు. ఎంజాయ్మెంట్లో లేని వాళ్ళకు 150 మందికి పాస్బుక్లు ఇచ్చింది. ఆ 150 మందికి డిలీట్ చేస్తే ఆ రైతు స్వయంగా వచ్చి నాకు ఎంజాయ్మెంట్లో భూమి లేదు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిండు డిలీట్ చేయమని, దాన్ని డిలీట్ చేయట్లేదు. ఈ 500 ఎకరాలు అడవి అనేది 150 ఎకరాలేమో తప్పుడు పాస్బుక్. ఈ 650 ఎకరాలు చేతువారు లేకపోతే ఎంజాయ్మెంట్లో ఉన్న 1630 ఎకరాలకు పాస్బుక్లు రావు. దీనికి భూభారతి చట్టంలో ప్రవేశించేటప్పుడు రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ సాక్షిగా నారాయణపురాన్ని గత ప్రభుత్వం వల్ల 15 కోట్లు 1827 ఎకరాలు 1200 మంది రైతులు ధరణి వల్ల గోసపడ్డారు. మేము భూభారతి చట్టం తీసుకొచ్చినాం. ఆ గ్రామానికి న్యాయం చేస్తాం, వెంటనే పాస్బుక్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిండు. మొన్న కేసముద్రంలో జూలై 8 6 మంత్రుల పర్యటన రోజు కూడా జిల్లా కలెక్టర్కి ఆదేశించిండు. నారాయణపురానికి ఎంజాయ్మెంట్ సర్వే చేసినాం, వాళ్ళ పట్టా భూములు వెంటనే కలెక్టర్ గారికి ఈ వేదిక నుంచి ఆదేశిస్తున్నా వాళ్ళకి వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు చెప్పి ఇప్పటికి 2 నెలలు అయింది. జిల్లా కలెక్టర్ రైతు పేరు అడివెన్ డిలీట్ చేయలేదు, తప్పుడు ఉన్న వాళ్ళకి డిలీట్ చేయట్లేదు, ఎంజాయ్మెంట్ సర్వే చేయట్లేదు. TM 33లో 145 అప్లికేషన్లు 2022 నుంచి పెండింగ్ ఉన్నాయి. 145 మంది రైతులే అంటే సత్వరంగా 400 ఎకరాలకు ఆయన వేలుముద్ర పెడితే 400 ఎకరాలు పాస్బుక్లు వస్తాయి. 2023 నుంచి ధరణిలో మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. ధరణి పోయి ఇంకో సంవత్సర కాలం అయిపోయింది. భూభారతిలో కూడా ఆయన అప్రూవల్ ఇవ్వడానికి దేశానికి అన్నం పెట్టే రైతు ఆయనకు పట్టాదారు పాస్ పుస్తకాలు మేము దున్నే భూమికి మాకు హక్కు కల్పించమని అందరికీ ఎలా ఇస్తున్నారో మా భూమికి మాకు హక్కు కల్పించమని మేము జిల్లా కలెక్టర్ అన్నాం. ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ రోజు రేపే చేస్తామంటారు. జీవోలు కావాలంటారు. జీవోలు రైతులు తీసుకొస్తారండి. ఇంత పనులు వదిలిపెట్టుకొని ఊరంతా మేము వచ్చినాం. ఇవాళ మాకు వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కలెక్టరు, ఇగో ఉన్నతమైన చదువుల్లో జిల్లా కలెక్టర్, ఆయన బాస్ జిల్లాకు రైతును చూడ సాహృదయంతో పాస్బుక్ ఇచ్చే అధికారం ఉండాలి. కానీ ఆయన రోజు రేపు చూస్తా కేవలం జిల్లా కలెక్టరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మా గ్రామానికి 15 కోట్లు నష్టమైనాయి. మా రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, యూరియా అమ్ముతురు, పాస్బుక్ అడుగుతురు. మా దగ్గర పాస్బుక్ లేదు, వేరే ఊరోళ్ళ దగ్గర పాస్బుక్ లేదు. ఇట్లా మళ్ళీ దేనికైనా మనిషి బతికి ఉన్నాడంటే గుండె కావాలి, భూమి ఉన్నాడంటే ఆ భూమికి రైతుకు ఆత్మగౌరవం కావాలంటే పాస్బుక్ ఉండాలి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు పథకాలు ప్రకటిస్తారు కానీ జిల్లా కలెక్టర్ మీ ఆఫీసర్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వహిస్తుంది. మీరు చెప్పండి, మీ నారాయణపురం గ్రామంలో ఎట్లా ఉండే అసలు మీరు సర్పంచ్గా ఉన్నారు, గతంలో ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులు జరిగేవి, ఆ ఇబ్బందులను తొలగిస్తామని ఎన్నికల హామీ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మీకు న్యాయం చేసిన హామీలు ఇచ్చారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏ పరిస్థితిలో ఉంది? మాకు ఎంజాయ్మెంట్ చేశారు సార్. ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత మేము తండ్రి కాలంలో అడవిని పట్టదారు కాలంలో అడవి ఉన్నది తొలగిస్తామని చెప్పి జియో ఇచ్చారు. 94 జియో కూడా తీసుకొచ్చాము, తొలగించారు. కానీ కొన్ని తీశారు, ఇంకొకటి 74 తీసేయలేదు, డిలీట్ చేసేసి ఇప్పుడు TM 33లో అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకున్న అప్రూవల్లో ఉన్నాయి. వాటిని డిలీట్ వాటిని ఓకే ఒక తమ్ము పెట్టి ఉంటే కలెక్టర్ గారు 400 ఎకరాల భూమి దాకా మాకు వచ్చేది ఉండే.
అది తమ్ము పెట్టలేదు. నిర్లక్ష్యం ఏమనంటే రేపు చూస్తాం మాపు చూస్తాం, అది తప్పులు ఉన్నాయి, పాత పాని ప్రకారం పాత రిసిట్ ప్రకారం ఇస్తా అన్నారు. మళ్ళీ తర్వాత ఎంజాయ్మెంట్ ప్రకారం 4 సార్లు ఇప్పటికీ 4 టైమ్స్ 4 సార్లు ఎంజాయ్మెంట్ చేశారు కానీ ఇంతవరకు ఎంజాయ్మెంట్ ప్రకారం ఒక బుక్ కూడా ఇష్యూ చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన బుక్లు వచ్చాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచని చేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తారు కానీ ఇంతవరకు అయితే ఒక్కటి కూడా మూవ్ అప్ కాలేదు, ఒక్కటి కూడా మూవ్ చేయలేదు. చేయకుండా ఏం చేద్దాం, ఎవరైనా చనిపోయినా కూడా రైతు బీమా కోల్పోతాను, వాళ్ళు చేసిన రైతు బంధు కోల్పోతాను. ఇప్పుడు ఏదైనా పంట అమ్ముకోవాలన్నా కూడా సరుకులు అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా మా సరుకు కొనడానికి మేము కొనకుండా దళారులకు అమ్మాల్సి వస్తుంది. గవర్నమెంట్కి అందరూ అన్ని ఊళ్ళలో గవర్నమెంట్కి అమ్మి లబ్ధి పొందుతారు గవర్నమెంట్ నుంచి. మాకు ఇంతవరకు మేము గవర్నమెంట్లో అమ్మలేదు, గవర్నమెంట్ లబ్ధి పొందలేదు. ఇంతవరకు ఏ లబ్ధి పొందలేదు. ప్రతి సీసీఎల్ అమ్మాలన్నా కూడా పాస్బుక్ అడుగుతారు. ప్రతి సీసీఎల్ అమ్మడానికి కూడా మేము అనర్హులుగా ఉంటాను, వేరే విలేజ్ల నుంచి తీసుకోలేకపోతాను. కాబట్టి మాకు వెంటనే పాస్బుక్ ఇప్పించాలని మేము కలెక్టర్ని కోరుతాను. ఇది కలెక్టర్ నిర్లక్ష్యం, మళ్ళీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే, వాళ్ళ రెవెన్యూ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది ఇంత జాప్యం అవుతుంది. మీ జిల్లాకు ఒక ప్రభుత్వ సలహాదారుడు ఉన్నాడు, ఒక ప్రభుత్వ చీఫ్ విప్ ఉన్నారు, అయినా కానీ మీ సమస్యలు తీరిపోవడానికి కారణం ఏంటి? అసలు కరెక్ట్ లోపమా లేదా మంత్రికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లోపమా? సార్ ఇప్పుడు మంత్రులను మేము కలిసాము, చేస్తామని చెప్పేసి కలెక్టర్కి ఆదేశాలు ఇస్తారు కానీ మంత్రులు చెప్పినా కూడా కలెక్టర్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వేమనంద రెడ్డి ఉన్నాడు, ఈయన కూడా కలిసాము, చేస్తామని చెప్పారు, కలెక్టర్ ఫోన్ చేస్తారు మా ముందటనే లైవ్లో ఫోన్ చేసి కలెక్టర్ ఇది 15 రోజుల్లో మాకు ఇష్యూ క్లియర్ కావాలి, ఇది బాగా సమస్య ఉందని చెప్పేసి మొన్న మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కూడా చెప్పినా కూడా కలెక్టర్ పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్క 10 ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ప్రతి ఒక్క మినిస్టర్ను, ఇప్పుడు జిల్లాలో మా రాష్ట్రంలో ఎంతమంది మినిస్టర్లు అంతమంది మినిస్టర్ని కలిసాము, వినతి పత్రాలు ఇచ్చాము, మా సమస్య తెలుసు, అయినా కలెక్టర్ పట్టించుకోవడం లేదు. కలెక్టర్ పట్టించుకోవడం లేదు. సో ఈ విధంగా చెప్తున్నారు. వీళ్ళ సమస్యను తీర్చాలంటూ మహబాద్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి అయితే పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసుల ఏళ్ల నాటి సమస్య అయితే భూ సమస్య. ఇక్కడ ఉన్నటువంటి పట్టా పాస్బుక్లు అందించాలి, దానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు.